ఎగ్స్‌తో చాలా అయితే రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఇలా ములక్కాడ కోడిగుడ్డు పులుసు అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు ములక్కాడలు తెచ్చుకున్నా సరే మేము ఈ కర్రీనే ప్రిపేర్ చేసుకుంటాం. ఈసారి మీ ఇంట్లో ములక్కాడలు తెచ్చుకున్నప్పుడు మీరు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకండి చూసేయండి మరి. దీనికోసం ముందుగా కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసి, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే పైన ఒక గట్టిగా లేయర్ ఏర్పడేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పులుసులో వేసుకున్నప్పుడు మనకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని దీంట్లో ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎగ్స్‌ని కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, నానబెట్టుకున్న చింతపండును గుజ్జుగా తీసి చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ములక్కాడ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండోయ్! ఇంకెందుకండి లేటు, రైస్‌లో వడ్డించుకొని తినేయడమే. నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని